హలో. వాట్ ఈస్ ద పర్పస్? నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను వీడియోస్ అంటే, నేను బిఫోర్ అంటే యూట్యూబ్ ఏది స్టార్ట్ చేయకముందు కొన్ని వీడియోస్ చూసేదాన్ని. అందులో మేబీ ఎక్కువ ఎడిటింగ్ అలా ఏం లేకపోయేది. నార్మల్గా ఎలా తీసారో అలాగే పెట్టేసేవాళ్ళు. ఒక ప్రోడక్ట్ గురించి కూడా కాదు, డైలీ వేర్ లైఫ్, ఇది చేసుకున్నాము, ఇది తిన్నాము అని పెట్టేసేవాళ్ళు. సో నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే, ఏంటి ఇది పెట్టేసినా కూడా రీచ్ వస్తుందా, అయితే యూట్యూబ్ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అన్న మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేశాను. తర్వాత నేను 2024లో మేబీ స్టార్ట్ చేసినట్టున్నాను. తర్వాత పెడుతూ ఉంటే కొన్ని రోజులకి అబ్బా రీచ్ రావట్లేదు, అసలు వ్యూవర్స్ పెరగట్లేదు, ఈరోజు 2 సబ్స్క్రైబర్స్ పెరిగితే నెక్స్ట్ 2 సబ్స్క్రైబర్స్ అన్ఫాలో అవుతున్నారు. ఇంకా నాలో కాన్ఫిడెంట్ పోయి మళ్ళీ మీషో రివ్యూస్తో మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు కూడా నా సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏంటి అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాము, అసలు అయినా కూడా రీచ్ రావట్లేదు అన్న డిసప్పాయింట్మెంటే ఎక్కువ వస్తుంది. అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏమంటే, నువ్వు ఏది అంత ఈజీ కాదు, నీ వరకు వచ్చే వరకు ఫేస్ చేయాలి. వాళ్ళు కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు, ఎలా రీచ్ వస్తుందో అండ్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారో. మనం చేసేది చూడడానికి చిన్నగా కనిపిస్తున్నా కూడా దాని వెనకాల ఎంత వే ఆఫ్ వర్కింగ్ ఉంటుందో అనేసి అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నార్మల్గా కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఏముందులే, ఏదైనా వీడియో తీసేస్తే వైరల్ అయిపోతుంది అనే భ్రమలో ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, అసలు మీకు ఒక ఫ్యాషన్ ఉంటే అది చేయండి. కానీ లేదు ఈజీగా వ్యూస్ వస్తున్నాయి, నేను కూడా చేసేస్తే వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు చేయకండి. నాలాగా ఇంతకుముందు అలా అనుకునేదాన్ని, ఇప్పుడైతే అస్సలు కాదు, ఆ పాయింట్ అలా ఏమనుకోవట్లేదు. బట్ ఎక్కడో ఒక కాన్ఫిడెంట్ అయితే తగ్గుతుంది ఒకసారి వ్యూవర్స్ చూసినప్పుడు. దిస్ ఈజ్ ద మీషో ప్రోడక్ట్ అండ్ ఇది వచ్చేసి నాకు అండర్ బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. ఇన్ 94-95 ఆ రేంజ్. ఇన్ కేస్ కావాలంటే కామెంట్. థ్యాంక్ యూ.